ఓకే, ఇక్కడ చూడండి 3 బిందువులు ఇచ్చాడు. అవి 3 శ్రేఖీయాలు అయితే దాంట్లో తెలియంది ఒకటి ఉంది కదా, ఆర్ కనుక్కోండి అన్నాడు. ఇదిగోండి చూడండి, 3 బిందువులు ఇవ్వండి. 1 -1, ఇంకొకటి 6 4 అండ్ చివరిది ఏంటి ఆర్, 2. ఈ 3 సరేఖ్యాలు అయితే ఈ ఆర్ ఎంత అని అడిగాడు. సరే, సరేఖ్యాలు అయితే ఈ రెండిటికి వాలు ఈ రెండిటికి వాలు ఈక్వల్గా ఉండాలి. వాళ్ళు కనుక్కోండి. ఇక్కడ వాల్ అండి 4 + 1 5 డివైడెడ్ బై 6 - 1 5 అంటే ఈ రెండు ఈక్వల్ ఉండాలి. అలా ఇక్కడ కూడా చూద్దామండి, ఇక్కడ కూడా చూద్దాం. ఇదిగోండి 4 - 2 2 డివైడెడ్ బై 6 - r, అది 4 - 2 6 - r. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ ఉండాలి. అంటే ఇది 2 ఉంది, ఇది కూడా 2 అవ్వాలంటే r ఎంత ఉండాలి? 4 ఉండాలి. సో r ఈజ్ క్లియర్లీ 4. ఓకే, చూసుకోండి.